హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్ అలా చేయకండి. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీస్ వింటున్న వాళ్ళైనా చదువుతున్న వాళ్ళైనా మీరు శ్రీధర్ గారి స్టోరీస్ని మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం 169వ భాగం. రఘురామయ్య గుండెల మీద పడి బోరుబోరున ఏడుస్తుంది జయ. ఏంటి జయ, ఇది చిన్నపిల్లలా? అది కాదన్నయ్య, స్వర్ణని వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నారో తెలుసా? భారంగా నిట్టూర్చి, మరేం పర్వాలేదు జయ, గట్టిగా ఏదైనా అడిగితేనే ఏడ్చేసే స్వర్ణ నీతో అంత ధైర్యంగా మాట్లాడిందంటేనే తనతో ఎంత మార్పు వచ్చిందో ఆలోచించు. జానకి కూడా కలుగ చేసుకుని, అవును జయ, చలపతి ఒక్కడే తనతో సరిగ్గా ఉండట్లేదు, కానీ భాగ్యం స్వర్ణని చాలా బాగా చూసుకుంటుంది. నిన్న నాకు షాపులో కూడా కనిపించింది. ఎంత చక్కగా మాట్లాడిందో తెలుసా? ఇంటికి రమ్మంటే ఏమందో తెలుసా? ఏమందన్నట్టుగా చూసింది జయ. కొద్ది రోజులు ఓపిక పట్టత్తయ్యా, నేను మా ఆయనతో కలిసి వస్తాను అని చెప్పింది. నిజంగానా వదినా? అవును, తను అంత బాగా చెప్పిందంటే తను అక్కడ బాధపడుతుందని ఎందుకు అనుకోవాలి? ఈ మధ్య ప్రవీణ్లో కూడా చాలా మార్పు వచ్చింది జయ. ఒకప్పుడు తాగుడు అలవాటుండేదని విన్నాను. ఇప్పుడు అసలు తన జోలికి కూడా వెళ్ళట్లేదట. అనవసరంగా బాధపడి మనసు పాడు చేసుకోకు. కొద్ది రోజులాగు, నీ కూతురు నీ అల్లుడితో సహా వస్తుందిలే. నిజంగా అదే జరిగితే నాకు అంతకంటే కావాల్సిందేమీ లేదన్నయ్యా అని ఏడుస్తూనే, అయినా తప్పంతా నాది. అమృతని ఒకప్పుడు ఎన్ని మాటలన్నానో, ఇప్పుడు అవే మాటలు నా కూతుర్ని అందరూ అంటున్నారు. నేను చేసిన పాపానికి నా కూతురు శిక్ష అనుభవిస్తుంది అని రఘురామయ్య చేతులు పట్టుకొని, కానీ నిజం చెప్తున్నానన్నయ్య, నా కూతురు ఈ ఇంటి కోడలు కాలేదన్న కోపంతో అమృతని అలా మాట్లాడానే కానీ తన చావుని నేనే రోజు కోరుకోలేదు. తను వెళ్ళిపోతే నా కూతురు నా పుట్టింటికి కోడలవుతుందని ఆశపడ్డాను, అంతే అని ఏడుస్తుంటే, చచా, అవే మాటలు జయ. నువ్వన్నంత మాత్రాన జరిగేది జరక్క మానుతుందా? తన మీద నీకు కోపం ఉండొచ్చు, కానీ తన చావును కోరుకునేంత దుర్మార్గం నీలో లేదు. చూస్తూ ఉండు, అమృత బాగుంటుంది, స్వర్ణ కూడా బాగుంటుంది. ఎప్పుడు తిన్నావో ఏంటో, ముందెళ్ళి భోంచేయమ్మా. సరేనని కళ్ళు తుడుచుకుని, అమృతకి 7వ నెల కూడా నిండుతుంది. తనకి సీమంతం చెయ్యరా అన్నయ్య అని అడిగింది జయ. చేయకపోతే ఎలానే, ఈ ఇంటికి వస్తున్న మొదటి వారసుడు. ఏరా రఘు, నా మనవడితో దాని గురించి మాట్లాడావా లేదా అని అడిగింది యశోదమ్మ. తప్పకుండా మాట్లాడతానమ్మా. వారు సరేనంటే ఈ వారమే అమృతకి సీమంతం జరిపిస్తాను. పెరటి వాకిలి దగ్గర స్వర్ణ ఒక మెట్టు మీద కూర్చుని బాధపడుతుంటే, తనకి ఓ మెట్టు కింద కూర్చొని ఉన్నాడు ప్రవీణ్. చాలాసేపటి నుండి ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతుంది. కాసేపటికి నెమ్మదిగా స్వర్ణని చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు ప్రవీణ్. మౌనంగా ఉండిపోయింది స్వర్ణ. ఐఎమ్ సారీ స్వర్ణ, మీ అమ్మ నన్ను ఏదేదో అనబోతుంటే తనని ఇంకెప్పుడు ఇంకడికి రావద్దని పంపించేశావు. కానీ మా నాన్న నిన్ను అన్ని మాటలంటే నోరు తెరిచి ఒక్క మాట కూడా అనలేకపోయాను. నా మీద కోపంగా ఉందా? చెప్పు స్వర్ణ, నా మీద కోపంగా ఉందా? పోనీ నీ కోపం పోవాలంటే ఎంతసేపు కొడతావో కొట్టు అంటూ స్వర్ణ చేతులతో తనే తన చెంపల మీద కొట్టించుకుంటుంటే, అయ్యో ప్రవీణ్, ఏంటిది అంటూ అప్పటికీ నోరు తెరిచిన స్వర్ణ, ఏంటి ప్రవీణ్ ఇది అంటూనే తన చేతులు లాక్కోబోయింది. నువ్వు ఎంతలా బాధపడుంటావో నాకు తెలుసు స్వర్ణ అని నాన్న దగ్గర నోరు మెదపక పోలేని నిస్సహాయుణ్ణి అంటుంటే, పర్వాలేదులే ప్రవీణ్, పాపం అమ్మని గట్టిగా అరిచేశాను, ఎంత బాధపడుతుందో ఏంటో. పోనీ మీ ఇంటికి తీసుకెళ్తాను, వస్తావా? మా ఇంటికి ఇలా కాదు ప్రవీణ్, నీతో నవ్వుతూ వెళ్ళాలనుంది. అప్పటి వరకు నేను ఇంటికి వెళ్ళను అనుకుంటుంటే, చెప్పు స్వర్ణ, వస్తావా? వద్దులే ప్రవీణ్, నాకు వెళ్ళాలని లేదు. పోనీ మీ మావయ్య ఇంటికి తీసుకెళ్ళనా? ఇప్పుడు కాదు, నేను అడిగినప్పుడు తీసుకెళ్ళు. అది కాదు స్వర్ణ, ముందు నీకు కాఫీ ఇస్తాను పద అంటూ తనని తీసుకెళ్ళింది స్వర్ణ. హే నేహా, ఏం చేస్తున్నావు? అర్జున్ ఈ ఫైల్ కంప్లీట్ చేయమన్నాడు హరీష్, అదే చూస్తున్నాను. అలాగా, నీకు హ్యాపీగా ఫీల్ అయ్యే న్యూస్ చెప్పనా? ఏంటది? ఈరోజు నీ ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ అయింది, వెళ్దాం పదా అనగానే, నిజంగానా? 5 మినిట్స్, ఇప్పుడే వచ్చేస్తా అంటూ పరిగెడుతుంటే, ఇంకా టైం ఉంది, నిదానంగా రా. ఓకే ఓకే అంటూ
పరుగున లోపలికి వెళ్ళిన నేహ రెడీ అయ్యి పర్స్ తీసుకుని బయలుదేరుతుంటే ఇంతలో నరేంద్ర నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హలో డాడీ హవ్ ఆర్ యూ అంటుంటే హలో బేబీ ఎలా ఉన్నావమ్మా అని అడిగాడు నరేంద్ర. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్ డాడ్. నిన్ను చూసి 2 నెలలైపోయింది బేబీ అని బాధగా అడిగాడు నరేంద్ర. బస్లో ఏదో చెక్ చేసుకుంటున్న నేహ అదేమీ పట్టించుకోకుండా అవును డాడ్ 2 months అయిపోయింది అంటూనే హరీష్ కేక్ వేయడంతో వస్తున్నా హరీష్ అని గట్టిగా అరిచి డాడ్ నేను తర్వాత కాల్ చేస్తానంటూ ఫోన్ పెట్టేసింది. 2 నెలల్లో తన కూతురు ఎంతలా మారిందో తన మాటల్లో పూర్తిగా అర్థమవుతుంటే నువ్వెప్పుడూ ఇలా సంతోషంగానే ఉండాలి బేబీ అనుకుని నవ్వుకున్నాడు నరేంద్ర. హలో అర్జున్, ఎలా ఉన్నావు నాన్నా? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? మేం బాగున్నాం, కానీ అమ్ములు ఎలా ఉందిరా? ఆరోగ్యమంతా బాగానే ఉందా? మమ్మల్ని ఏమైనా రమ్మంటావా? షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ ఎందుకమ్మా, ఏం అక్కర్లేదు, అది బాగానే ఉంది. సరే కానీ అమ్ములకి 7వ నెల నిండుతుంది కదరా, ఈ నెలలో సీమంతం చేయాలనుకుంటున్నాం, నువ్వేమంటావు? సీమంతం అనగానే స్వర్ణకి జరిగిన ఇన్సిడెంట్ గుర్తొస్తుంటే ఏమోనమ్మా అదేమంటుందో, అసలే ఆ రోజు స్వర్ణకి జరిగిన దానికి ఇప్పటికీ బాధపడుతుంది. అలా అంటే ఎలారా? స్వర్ణని ఇప్పుడు ప్రవీణ్ బాగానే చూసుకుంటున్నాడు, దాన్ని అనవసరంగా కంగారు పడద్దని చెప్పు. సరే కానీ డాక్టర్ తనని ఇప్పుడు ఎక్కువగా ప్రయాణాలు చేయొద్దన్నారమ్మా. ఆ సీమంతం ఏదో 9వ నెలలో చూద్దాంలే, ఈలోపు స్వర్ణ ప్రాబ్లం కూడా పూర్తిగా క్లియర్ అవుతుంది అనగానే దిగాలుగా అలా అంటావా? ఏమైందమ్మా అంత దిగాలు పడిపోతున్నావు? ఏం లేదురా, దాన్ని చూడాలనుంది. దాందేముంది, నేను కార్ మాట్లాడతాను, మీరంతా వచ్చేయండి. వీలు చూసుకొని వస్తాంలే. సరేమ్మా, నాన్నమ్మ ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు. అమ్ములు జాగ్రత్త, వీలు చూసుకొని మేమే ఒకసారి వస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేసింది జానకి. ఏమన్నాడో ఈ కొడుకు, వద్దన్నాడా? అది కాదండి, డాక్టర్ గారు అమ్ముల్ని ప్రయాణాలు చేయొద్దన్నారంట. 9వ నెల వచ్చాక చేద్దాంలే, అప్పుడైతే డెలివరీ టైం కదా అంటున్నాడు. వాడు చెప్పింది నిజమేగా, ఇంకో నెల రోజులు అయితే 9వ నెల వచ్చేస్తుంది అనడంతో సరేనంటూ నిట్టూర్చాడు రఘురామయ్య.